హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ప్రతీష వ్లాగ్స్. ఈరోజు బ్లౌజ్ పీస్తో 1.5 బేబీకి ఫ్రాక్ కుడదాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ 1 మీటర్ ఉన్న బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 2 లేయర్స్గా కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకొని మధ్యలో ఫోల్డ్ చేసి లైనింగ్ బ్లౌజ్ పీస్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని ఒక 8 ఇంచెస్ తీసుకొని బాడీ పార్ట్కి దాని దగ్గర ఆల్రెడీ కుట్టింది వేరే డ్రెస్ దాని ప్రకారం కట్ చేసుకున్నా. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు తీసుకొని కట్ చేసుకున్నా. ముందర నెక్ దగ్గర కొంచెం డిజైన్గా కుడదాం అనుకున్నా. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్వీట్ హార్ట్ టైపు కట్ చేసుకున్నా. ఇప్పుడు నెక్ దగ్గర కట్ చేసుకున్న పీస్ని అలాగే పెట్టుకొని మిగతాది మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక సేమ్ ఇలానే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ అన్నాం కదా, నా దగ్గర కొంచెం గోల్డ్ కలర్ క్లాత్ ఉండే, దాన్ని సేమ్ అలానే కట్ చేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకొని దాని మీద మళ్ళీ ఇది ఇంతకుముందు కట్ చేసుకున్న హార్ట్ షేప్ది దాని మీద స్టిచ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం లేస్ వేసి స్టిచ్ చేసిన. నెక్కి మొత్తంకి వేసుకోవాలి లేస్. బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కూడా లేస్ వేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఇంతకుముందుకు బ్లౌజ్ పీస్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఫిల్స్ పెట్టుకోవాలి. నా దగ్గర అదే గోల్డ్ క్లాత్ కొంచెం మిగిలిండే, అదే షోల్డర్స్ దగ్గర ఇవి హాఫ్ షోల్డరే పెట్టిన, దానికి స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఫిల్స్ పెట్టుకున్నవి దీనికి అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి కింది సైడ్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి రెండింటికి స్టిచ్ చేసుకోవాలి. సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం సింపుల్గా అనిపించి నాకు కొంచెం లేస్ స్టిచ్ చేస్తా. ఇది ఫైనల్ లుక్ది.